నీ కోడలు. మీరు ఊ అంటే మీ కోడల్ని మా కోడల్ని చేసుకుంటాం. చెప్పొచ్చు కొడతా. నా ఇంటికి వచ్చి నా కోడల్ని పెళ్లి చేసుకుంటానంటారా? మామగారి దగ్గరికి వచ్చి నీ కోడల్ని పెళ్లి చేసుకుంటావు అని అడగడం ఏ చరిత్రలోనైనా ఉందా? మనం తలుచుకుంటే చరిత్రను మార్చగలం. చరిత్ర మార్చేంత గొప్పతనం, విధవకి వివాహం చేసేంత విశాల హృదయం నాకు లేవు. మీరు వెళ్ళచ్చు. చూడండి, మీ కోడల్ని మిమ్మల్ని అడిగాం తప్ప మీ అంగీకారంతో నాకు పని లేదు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నీ మెడలో తాళి కడతాను. నువ్వు ఒప్పుకుంటే. ఒప్పుకోవడానికి ఒప్పుకోపోవడానికి అది అవతరా. అది ఎప్పుడైతే ఇంటి కోడలైందో అప్పుడే అది ఇంటి స్థిరాస్తి అయిపోయింది. అది బయటికి అడుగంటూ వేస్తే అది కాటికే కావాలి గాని మరో ఇంటి కోడలుగా మాత్రం కాదు. ఆమె మీ కూతురై ఉంటే మీరు ఈ మాట అని ఉండేవారా? ఖచ్చితంగా ఉండేవాడిని. సాంప్రదాయం తప్పడానికి నేను మీకు మళ్ళీ తప్పుడు మనిషిని కాదు. పెద్ద సంఘ సంస్కర్తలాగా పళ్ళాలు ఒప్పుకుంటూ వచ్చారు. మీరు ఎందుకు వచ్చారో నాకు తెలీదు. దాని మళ్ళీ తారి కట్టి పడేస్తే పని మనిషిలాగా పనిచేసి పెడుతుంది. నెల తిరిగేసరికి 4000 జీతం తెచ్చి పెడుతుందనేగా. చూడండి, నా కొడుకును పెళ్లి చేసుకోవడానికి 1,00,000 మంది లక్షలతో సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరినీ కాదని మీ కోడల్ని నా కోడలుగా చేసుకోవాలనుకుంటుంది. ఆమె వెనుకున్న విషాదాన్ని చూసి, ఆమె మీద ఉన్న నా కొడుకు ప్రేమను చూసి. ప్రేమ పెరట్లో పచ్చగడ్డ. 600 106 ఈ పెళ్లి జరగదు. ఆమె ఈ ఇంటికే చెందాలి, మా కోడలుగానే ఉండాలి. మీకు కావాల్సిన ఆమె కాదు, ఆమె సంపాదన. నాకు కావాల్సిన ఆమె సంపాదన కాదు, ఆమె. మర్యాదగా ఒప్పుకుంటే మీ గౌరవం మీకు దక్కుతుంది. కాదంటే మీ గౌరవం పోతుంది, ఆమె నాదవుతుంది. ఏంట్రా నువ్వు చేసిన పని? మరొక్క మాట మాట్లాడావంటే చంపేస్తా. త్వరలోనే ముహూర్తం పెట్టించుకొస్తా.